నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీరా. శివ చిత్రం నిజంగా అప్పటి వరకు తెలుగు సినిమా ఒక ఎత్తు, శివ చిత్రం నుంచి ప్రేక్షకుల కోణాన్ని మార్చేసిన శివ సినిమా ఇంకొక ఎత్తు. అయితే 36 సంవత్సరాల తర్వాత మళ్ళీ 4K క్వాలిటీతో రిలీజ్కి సిద్ధంగా ఉంది. అయితే ఈ శివ చిత్రానికి సంబంధించి అనేక అంశాల గురించి మనతో మాట్లాడడానికి శ్రీ మరియు రాజకీయ విశ్లేషకులు భరద్వాజ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్, శివ గురించి చెప్పాలంటే పిన్ టు పిన్ అసలు ఏం చెప్తారు? మీ టర్మ్లో మీరు నా ఏజ్లో ఉన్నప్పుడు రిలీజ్ అయింది అనుకుంటున్నాను నేను. సో అప్పుడు ఎలా ఉండేది అసలు? 89లో రిలీజ్ అయింది ఆ సినిమా. శివ సినిమాకి ముందు రామ్ గోపాల్ వర్మ గారు పనిచేసింది 2 సినిమాలకి. ఒకటి కలెక్టర్ గారు అబ్బాయి బి గోపాల్ డైరెక్షన్లో, ఆయన డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేశాడు. కంటిన్యూటీ రాసుకోవటం అనేది ఆయనకు ఇచ్చినటువంటి బాధ్యత. ఆ బాధ్యత కూడా సరిగా నిర్వర్తించేవాడు కాదు ఆయన. అంటే కాస్ట్యూమ్ కంటిన్యూటీ అన్ని సీన్ కంటిన్యూటీ చూసుకోవాలి, అన్ని రాసుకోవాలి జాగ్రత్తగా. మళ్ళీ ఆ సీన్ షూట్ చేసేటప్పుడు అవన్నీ ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాల్సిన ప్రతిదీ. అంటే అతను ఆ వ్యవహారాన్ని ప్రాపర్గా నిర్వహించలేదు అనేది బి గోపాల్ గారి ఎలిగేషన్. ఖర్చు తగ్గించుకోవాలి, కొంచెం బడ్జెట్ తగ్గించాలి, ఏమైనా అడ్వైజెస్ ఇస్తారా మీరని బి గోపాల్ని అడిగితే ప్రొడ్యూసర్ గారు యార్లగడ్డ సురేంద్ర ఇతన్ని తీసేయండి, సగం కొంచెం ఖర్చు తగ్గుతుంది కదా అన్నట్టు ఆయన. ఎవరిని? వర్మనే. అలా కలెక్టర్ గారు అబ్బాయి సినిమాలో ఆయనకి కొంచెం బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. తర్వాత అక్కడి నుంచి తరణీరావు గారు డైరెక్ట్ చేసిన రావు గారి ఇల్లుకు మారాడు ఈయన. ఎందుకు ఈ 2 సినిమాలకి పనిచేశాడంటే కనీసం సినిమాలకు సంబంధించి ఏదో ఒక పని నువ్వు చేసావు అనే ఒక ఎక్స్పీరియన్స్ గెయిన్ అవ్వకుండా నీకు డైరెక్షన్ ఛాన్స్ ఎలా ఇస్తాం అని చెప్పారు యార్లగడ్డ సురేంద్ర గారు, అక్కినేని వెంకట్ గారు. వాళ్ళని ఆయన కథలతో మేనేజ్ చేశాడు. అంటే ఆయనకు ఒక వీడియో పార్లర్ ఉండేది ఆ రోజుల్లో వర్మ గారికి హైదరాబాద్లోనే. ఆ పార్లర్కి చాలామంది సినిమా సెలబ్రిటీస్ వెళ్తూ ఉండేవాళ్ళు. సెలబ్రిటీస్ అని ఇప్పుడు అనుకుంటున్నాం కానీ ఆ రోజుల్లో సినిమా దర్శకులు, అసిస్టెంట్ డైరెక్టర్లు వీళ్ళందరూ వెళ్ళేవాళ్ళు అక్కడికి. వెళ్ళి ఏదో క్యాసెట్లు తీసుకెళ్ళి ఇంట్లో వేసుకునేవాడు, చూసుకునేవాడు రూమ్లో కూర్చుని. అంటే మన కథలన్నిటికీ ఇన్స్పిరేషన్లు అక్కడే ఉంటాయి, విదేశీ క్యాసెట్లలో ఉంటాయి. చిరంజీవి గారి ఖైదీ అనేది ఫస్ట్ బ్లడ్ అనేటువంటి సినిమా ఇన్స్పిరేషన్తో రాసుకున్న కథ. అలా క్యాసెట్ చూసి రాసుకున్న కథే అది. ఇలాంటి పరిస్థితి ఒకటి నడుస్తూ ఉండేది ఆ రోజుల్లో. ఏది? ఈ క్యాసెట్ల వ్యాపారము, ఈ క్యాసెట్లు చూడటము అనేది. ఈయనకి వీడియో పార్లర్ ఉంది వర్మకి. ఆయన రెగ్యులర్గా సినిమాలు చూసేవాడు. హాలీవుడ్ సినిమాలు ఇవన్నీ విపరీతంగా చూసాడు ఆయన. ఈయన దగ్గర నుంచి క్యాసెట్లు తీసుకెళ్లే వాళ్ళలో ఈయన కస్టమర్స్ డేటా బేస్లో యార్లగడ్డ సురేంద్ర గారు కూడా ఉన్నాడు. అక్కడ వీళ్ళిద్దరికి కనెక్షన్. సురేంద్ర గారికి ఇతని మీద ఒక కాన్ఫిడెన్స్ ఉంది, కానీ సురేంద్ర గారికి ఒకటే కాదు కదా కాన్ఫిడెన్స్ ఇవ్వాల్సింది, అక్కినేని వెంకట్కి ఇవ్వాలి, దాంతోపాటు నాగార్జునకి ఇవ్వాలి. వీళ్ళిద్దరూ కన్విన్స్ అయ్యారు ఇతను ఆర్గ్యుమెంట్తో. వాళ్ళిద్దరిని కూడా కన్విన్స్ చేసుకుని తను డెఫినెట్గా సినిమా చేస్తాడు, ఆ బ్యానర్లో ఒక స్క్రిప్ట్ తయారు చేసుకో అనే పరిస్థితి వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చి యార్లగడ్డ సురేంద్ర గారు ముఖ్యంగా ఒక స్టూడెంట్ పాలిటిక్స్ ఏరియాలో ఒక క్యారెక్టర్ని ప్లాంట్ చేసి ఈ శివ అనే సినిమా తీశారు. దీనికి కొంత విజయవాడ రాజకీయ చరిత్ర నేపథ్యం కూడా ఉంది. ఇక్కడ ఈ సినిమాలో విలన్ ఎవరు? భవానీ క్యారెక్టర్ రఘువరన్ చేశాడు. అది రఘువరన్ తన డైలాగులు తనే చెప్పుకున్నాడు. అంతకు ముందు ఆయన చేసిన సినిమాలు పసివాడి ప్రాణం, వాటిలో బాలసుబ్రహ్మణ్యం గారు గాత్రధారం చేశాడు. ఈ సినిమాలో రఘువరనే చెప్పుకున్నాడు. సరే, రఘువరన్ చెప్పుకున్నాడు, కానీ ఆయన క్యారెక్టర్ పేరు భవానీ అని ఉంటుంది. ఈ భవానీ అని ఎందుకు పెట్టాడు వర్మ క్యారెక్టర్ పేరు అంటే, వంగవీటి రాధ క్యారెక్టర్. రాధ అనేది ఆడపిల్ల పేరు, ఇక్కడ భవానీ అనేది ఆడపిల్ల పేరు. ఒక ఆడపిల్ల పేరుతో ఒక భారీ రౌడీ ఒకతను ఉంటాడు అనే విషయాన్ని ప్రపంచానికి చెప్పడం కోసం ఆ క్యారెక్టర్ని అలా డిజైన్ చేశారు, ఈ భవానీ అనేటువంటి క్యారెక్టర్ని. సో భవానీ మరి వంగవీటి రంగా అయితే శివ ఏమిటి అంటే దేవినేని. ఎందుకు దేవినేని? శివ అంటే కొంచెం చదువుకుని పైకి ఎదగాలి ఉద్యోగాల్లో అనుకుంటూ ఉండేటువంటి వాళ్ళకి
ఈ కింది స్థాయిలో గొడవలు పడే వాళ్ళందరూ కూడా చాలా క్రూడ్ అండ్ క్రూయల్ పీపుల్గా కనిపిస్తారు. అలా కనిపించాల్సినటువంటి ఒక క్యారెక్టర్ని దేవినేని వైపు నుంచి, దేవినేని మురళి ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఒక క్యారెక్టర్ డిజైన్ చేశాడు. ఒక స్టూడెంట్ క్యారెక్టర్, ఆల్టర్నేటివ్ క్యారెక్టర్. అది అక్కినేని నాగార్జునతో పోషింపజేశాడు. ఇది దానికి ఉన్న నేపథ్యం. అలాగే టేకింగ్కి సంబంధించి టెక్నికల్గా అన్ని విభాగాలని సరిగా పని చేయించాడు. అవి ఎలా పనిచేయాలో అలా పని చేయించాడు వర్మ గారు. అందుకు ఆయన్ని అప్రిషియేట్ చేసి తీరాలి. ఈ ప్రయత్నంలో భాగంగా ఆయన చేసినటువంటి ఇంకొక ఇదేంటంటే, వర్మ గారు శివనాగేశ్వరరావు గారిని అసిస్టెంట్ డైరెక్టర్గా తీసుకున్నాడు ఆ సినిమాకి. వీళ్ళు రావు గారి ఇల్లు టైంలో పరిచయం ఈయనకి. పూరి జగన్నాథ్ ఇంకా చాలా మంది ఉన్నారు అదే టైంలో, తేజ, వీళ్ళందరూ పనిచేశారు. అంటే శివనాగేశ్వరరావు గారు సీనియర్ మోస్ట్. ఆయన ఉంటే తను కొంచెం భరోసాగా ఉంటాను అని అనుకుని ఆయన్ని తీసుకున్నాడు. ఉత్తేజ్ పనిచేశాడు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో, పూరి జగన్నాథ్ పనిచేశాడు, గుణశేఖర్ గారు కూడా పనిచేశాడు అక్కడే. ఇలా చాలా మంది పనిచేశారు. అయితే శివ సినిమాకి సంబంధించి ఎందుకు ప్రత్యేకంగా ఉంటుంది ఆ సినిమా అంటే, టేకింగ్ మొత్తం కూడా చాలా హై స్టాండర్డ్స్, అప్పటికి తెలుగు సినిమా తెరకి తెలియని టెక్నిక్తో నడుస్తుంది ఆ సినిమా. అందుకని ఆ సినిమా యునానిమస్గా, అంటే ముక్త కంఠంతో ప్రేక్షకులు భుజానేసుకున్నారు అంతే. ఇక నో డీవియేషన్. సినిమా బాగుంది అని అలా కనెక్ట్ అయిపోయారు. సినిమా పైగా అన్డివైడెడ్, అన్కాంట్రవర్షియల్, ఏ రకమైన వివాదాలు లేని చక్కటి సినిమా అనే అభిప్రాయాన్ని అయితే కూడగట్టుకుంది ఆ సినిమా శివ. అలా కేవలం అక్కినేని అభిమానులే కదా, అందరూ చూశారు ఆ సినిమాని. ఈ సర్వజనామోదంగా సినిమాని తీర్చిదిద్దటంలో కూడా వర్మ గారు తన తెలివితేటలను ప్రదర్శించాడు. దానిలో కొంత ఫ్యామిలీ ఎమోషన్ కూడా నడుస్తుంది. మురళీమోహన్, అతని వైఫ్, అన్నా వదినల్ క్యారెక్టర్లో కనిపిస్తారు. ఆ క్యారెక్టర్లు, ఆ క్యారెక్టరైజేషన్లు ఇవన్నీ కూడా మిడిల్ క్లాస్ని అట్రాక్ట్ చేసే అంశాలే. అలా రకరకాల ఎలిమెంట్స్ పేర్చుకుంటూ వెళ్ళాడు. ఈ వెళ్ళే క్రమంలో సీన్లు, డైలాగులు రాయటానికి ఒక రైటర్ని పెట్టుకున్నారు, తనికెళ్ళ భరణి గారిని. ఆయన ధోరణిలో రాస్తున్నాడు. ఇలా కాదు, నాకు తక్కువ డైలాగ్ ఉండాలి, జస్ట్ స్ట్రైకింగ్గా ఉండాలి ప్రతి డైలాగు, అంతే తప్ప ఏదో వివరించడం కోసం మాట్లాడినట్టుగా డైలాగ్ ఉండకూడదు అని ఆయనకు అర్థం కాని ఫార్ములాలోకి తీసుకెళ్ళి ఆయనతో పని చేయించుకున్నాడు. అలాగే గోపాల్ రెడ్డి గారు కెమెరాకి సంబంధించి ఆయన కంట్రిబ్యూషన్ చాలా ఉంది ఆ సినిమాకి, శివ సినిమాకి. ఇలా ప్రతి ఒక్క టెక్నీషియన్ని చిత్రిక పట్టి తీసుకోవడంతో పాటు అప్పటి వరకు ఒక విభజన ఉండేది సినిమా ప్రింటింగ్ ఏరియాలో. అంటే ప్రతి సినిమాకి ఒక జానరో లేకపోతే మరొకటో డిసైడ్ అయి ఉండేది. ఈ సినిమా ఇది మాఫియా బ్యాక్డ్రాప్లో జరుగుతుంది. ఒక స్టూడెంట్ రివోల్ట్ అవుతాడు. ఈ స్టూడెంట్ రివోల్ట్ అవటం అనేది మళ్ళీ విజయవాడ రాజకీయాలకు తీసుకెళ్తే, విజయవాడలో చదువుకున్నాడు వర్మ గారు. ఆయన అక్కడ చదువుకోవటం వలన ఆయన దేవినేని గ్రూప్తో కొంచెం ఎక్కువగా, అంటే యుఎస్ఓ అనే యునైటెడ్ స్టూడెంట్ ఆర్గనైజేషన్తో తిరిగాడు ఆయన. ఆ తిరగటంతో యువై వాళ్ళందరూ శత్రువులుగా కనిపించేవారు ఆయనకి. ఈ కనిపించటంతో ఈ క్యారెక్టర్స్ అలాగే డిజైన్ అయినాయి. అందులో కోట శ్రీనివాసరావు గారు పోషించినటువంటి ఒక పొలిటీషియన్ క్యారెక్టర్, అది ఆ రోజుల్లో వంగవీటి రంగాకు కొంచెం మద్దతుగా నిలబడినటువంటి కేంద్ర మంత్రి పి శివశంకర్ గారిని పోలిన క్యారెక్టర్ అనేవాళ్ళు కూడా ఉన్నారు.